దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు తన దాసుడైన మోషేతో నువ్వు ఆ బండతో మాట్లాడు అన్నాడు. వచ్చాడు. బండతో మాట్లాడినప్పుడు బండ పెద్ద కొండ లాంటి ఆ బండ పగిలిపోయింది. ఏమైంది చెప్పండి ఏమైంది? అది పగిలిపోయి దాని నుంచి జీవనదులు వచ్చాయి, నదులు ప్రవహించాయి. కాబట్టి దేవుని మాట బండలను బ్రద్దలు చేయి శుద్ధి లాంటిది. ఎలాంటిదమ్మా? దేవుని మాట ఎలాంటిది? శక్తి కలదన్నది. దాన్ని ఇర్మియా భక్తులు ఇలా అంటున్నాడు. ఎలా అంటున్నాడంటే బండలను బ్రద్దలు చేయు. చదవండి ఆ మాట, ఇర్మియా గ్రంథం 23. దేవుని మాట ఎలాంటిదంట? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. బండలను బ్రద్దలు చేయు సత్తు వంటిది కాదా? సుత్య వంటిది కాదా? కాదు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్య వంటిది కాదా? కాబట్టి జాగ్రత్త. దేవుని గ్రంథం కొంచెం జాగ్రత్తగా ఉన్నాం చదవటానికి. మిగతాడుగా హెచ్చరిగా చదివితే అట్లా కష్టాలు వస్తాయి. నా మాట అగ్ని వంటిది కాదా? బండలను బ్రద్దలు చేయు. బండలను బ్రద్దలు చేస్తంట. బండలు ఎలాంటి బండ అంటే కొండ లాంటి బండను కూడా, అయ్యా మాకు నీరు లేదయ్యా, ప్రజలు చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు అరణ్యంలో, వాళ్ళు నా మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు, మాకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావు, నీళ్లు లేవు, మమ్మల్ని చనిపోవడానికి తీసుకొచ్చావు ఈ అరణ్యంలోకి అని ప్రజలు గొనుగుతున్నారయ్యా, సనుగుతున్నారని మోషే భక్తుడు దేవునికి మొరపెడితే, దేవుడు నీవు మాట్లాడు బండతో, నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. మోషే మాట్లాడాడు. ఇంకో చోటేమో మాట్లాడమంటే కొట్టాడు. ఒక్కసారి కొట్టమంటే 2 సార్లు కొట్టాడు. సరే, ఎలా అయితే బండలను బ్రద్దలు చేయి సుచ్చ లాంటిది దేవుని మాట. ఆ మాట చెప్తే బండ పగిలిపోయి లోపల నుంచి వాటర్ వచ్చినాయి, నదులు. 30 లక్షల మంది తాగేటువంటి నీరు వచ్చింది. దేవుని మాట మిమ్మల్ని మార్చలేకపోతుంది. బండనైనా బ్రద్దలు చేసింది కానీ నిన్ను నన్ను మార్చలేకపోతుంది దేవుని మాట. నిన్ను నన్ను భయపెట్టలేకపోతుంది దేవుని మాట. మార్పు చెందలేకపోతున్నావు, నేర్చుకోలేకపోతున్నావు దేవుని ఆజ్ఞలను. దేవుని మాట, బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని మాట. దేవుని మాట వినకపోతే ఆశీర్వాదాలు రావు, నీకైనా నాకైనా. ఎవరు దేవుని మాట శ్రద్ధగా వింటారో వారికే వస్తాయి. అది పల్లెటూరు, మాకు పని కుదరదు అనుకుని నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినా ఇక నువ్వేం నేర్చుకోలేవు దేవుని దగ్గర. దేవుడు నిన్ను ఇష్టపడడు. మెచ్చుకో. నీవంటే నీ ప్రవర్తన చూసి యెహోవా ఆనందించడని లేఖనం.
నీ చక్కటి ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు. మార్పు చెందిన నీ ప్రవర్తన. గత సంవత్సరంలో నీ ఇష్టానుసారం కూర్చొని నూతన సంవత్సరంలో నువ్వు మార్పు చెంది మందిరానికి ముందు ఎవరన్నా వస్తారేమంటే ఒక్కళ్ళు పాస్టర్ గారు రావాలా, గంట పాటలు పాడాలి, ఆ తర్వాత మీరు రావాలి, ఆ తర్వాత మీరు పాటలు పాడుతూ ఉండాలి, 12:30 వరకు ఇంకా పాడాలనుకుంటున్నాను. మీరు వాక్యం 1:30కి ఆరాధన అయిపోవాలి. ఎప్పుడు చెప్పాలి వాక్యం, ఎంత చెప్పాలి?